ఈ మహానుభావుడు చెప్పిన దాంట్లో కొన్ని నక్షత్రాలు చాలా తప్పులుగా చెప్తున్నాడు. 'షారుఖ్ ఖాన్‌ది' శ్రవణ నక్షత్రం 4వ పాదం. ఇక్కడ మనవాడు చెప్పింది హస్త నక్షత్రం. తర్వాత 'చిరంజీవి స్వాతియ' ఆ కళ్ళు చూసారు కదా! చిత్తా నక్షత్రం 2వ పాదం, కన్యా రాశి, తులా లగ్నం. అలాగే వెంకటేష్‌ది మృగశిర కాదు. హస్త నక్షత్రం, కన్యా రాశి. ఆ తర్వాత ప్రభాస్ గురించి చెప్పినప్పుడు అనురాధ, విశాఖ సంధికాలం కాదు. విశాఖ 4వ పాదం అయింది. తర్వాత నాగార్జున గారిది అనురాధ నక్షత్రం అన్నారు. కాదు. నాగార్జున గారిది ఆరుద్ర నక్షత్రం. ఏ ఆరుద్ర నక్షత్రం 1వ పాదం, మిథున లగ్నం, మిథున రాశి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గురించి చెప్పినప్పుడు పునర్వసు అన్నారు. కాదు. ఆయనది ఆరుద్ర నక్షత్రం. విజయ్ దేవరకొండది ఆరుద్ర నక్షత్రం. అలాగే అనుష్కది కూడా శతభిష నక్షత్రం, ధనిష్ట చెప్పారు. రామచంద్ర కరెక్ట్గానే చెప్పారు ఆయన. తర్వాత అల్లు అర్జున్ది కరెక్ట్గానే చెప్పారు. కానీ బాలకృష్ణది కూడా కరెక్ట్గానే చెప్పారు. సమంతది భరణి నక్షత్రం అని కూడా బాగానే చెప్పారు. తర్వాత నాగ చైతన్య ఆశ్లేష అని కూడా చెప్పారు. ఇన్ని బాగానే ఉన్నాయి. కానీ చాలా వరకు తప్పులు చెప్తున్నారు అతను చెప్పేదాన్ని. చిరంజీవి స్వాతి ఎలా అవుతాడు? స్వాతి వాళ్ళ కళ్ళు సాఫ్ట్. చిరంజీవి ఎర్ర జీరలతో ఉంటుంది. ఆ చిత్త ఏంటంటే పులి కదా. పులి వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? అది ఇదనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి సమంతది ఒకటే భరణి కాకుండా ఎస్వి రంగారావు గారు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారిది, మహానటి సావిత్రి గారిది, చాలామంది ఫుల్ పర్సన్స్ అన్నది భరణి నక్షత్రం. భరణి నక్షత్రం కొంచెం పెంకుకొని ఉన్నప్పటికీ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతే. ఇంకా ఆశ్లేష నక్షత్రం సరదా వీళ్ళ నక్షత్రాలు తెద్దాం. ఆశ్లేష నక్షత్రం లక్ష్మణుడు, శత్రుఘ్నుడు రామాయణంలో పుట్టారు. సరే, ధనిష్ట నక్షత్రం ఎవరిది అంటే భీష్మ పితామహుడు, దేవవ్రతుడు. అతను ఎవరు? భీష్మ ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు అయ్యాడు ఇతంది. అలాగే ఇక రామాయణం విషయానికి వస్తే, మహాభారతం విషయానికి వస్తే అంటే 5గురు ఒకే నక్షత్రంలో ఒకే పాదం పుట్టారు. అది భరణి నక్షత్రం 4వ పాదం. అందులో దుర్యోధనుడు 4వ పాదం, కీచకుడు, బకాసురుడు, హిడింబాసురుడు, జరాసంధుడు పుట్టినప్పుడు ఏమిటంటే 2 భాగాలు విభజించబడ్డాడు అనమాట. శరీరం 2 భాగాలుగా. అప్పుడు వాడిని బయటపడేస్తే జరా అనే రాక్షస ఏంటంటే సంధి చేసింది, కలిపింది, వెంటనే అంటుకుపోయాడు. కాబట్టి జరాసంధుడు అంటారు. సో ఇది భరణి నక్షత్రం వీరందరిది కూడా. అందులో ఏ ఒక్కరిని చంపినా మిగతా 4గురిని చంపేస్తారు. బకాసురుని చంపే టైంలో భీముడికి శ్రీకృష్ణుడి శక్తి వెళ్ళింది. అది